హాయ్ హలో ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ప్రాముఖ్యంగా నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. థీమ్ 3 మ్యాటర్స్ ఆఫ్ జీసస్. క్రీస్తు కొరకు హతసాక్షులైన ముగ్గురు కొరకు మీ మధ్య తీసుకొని రావద్దాం అనుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఫస్ట్ యాక్ట్స్ మనం 6-8 అదే అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 7వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఎత్తుగా స్టెఫన్ ఏ విధంగా అయితే దేవుని కొరకు సువార్త చేసి ఏ విధంగా హతసాక్షిగా దేవుని కొరకు ఎన్నో పరిచర్యలు చేస్తూ ఎంతగానో ఆయన ప్రయాసపడి దేవుని కొరకు మరణించిన వల్ల ఫస్ట్ స్టెఫన్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్టెఫన్ చనిపోయిన తర్వాత ఇద్దరు స్టెఫన్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క శరీర భాగాలంటే కాలు దగ్గర పెట్టారు. అవి అందులో ఒక వ్యక్తి ఎవరంటే సౌలు ఏ విధంగా అయితే ఇది చేశారో ఇదంతా హేళన చేసి ఈ విధంగా చేయించారో అలా చేసిన వారందరూ కూడా పరిచర్యలోనే. సౌలు ఇప్పుడు ఎలా మారాడండి? పౌలుగా క్రీస్తు కొరకు ప్రపంచం అంతా స్టెఫన్ ఏ విధంగా అయితే హింసపడి ఇదంతా ఇది చేశారో ప్రపంచం అంతా మీకు ఇంకో విషయం తెలుసు, యేసు ప్రభు వారి కంటే ఇంకా ఎక్కువ సువార్త పరిచయం చేసింది పౌలండి. అన్ని ప్రాంతాలు, అన్ని సంవత్సరాలు, అన్ని ప్రదేశాల్లో పౌలే ఎక్కువ పరిచర్య చేశారనమాట. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే క్రీస్తు కొరకు ఎవరైతే అవమానాలు నిందలు ఎవరైతే దూషణ కలిగి ఇలా హేళనగా చేస్తారో వాళ్ళందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారు. ఆమేన్. అంటే చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి. అనేబుల్ టు కన్వే ఈజీ మెథడ్. సింప్లీ నేను షార్ట్ అవుట్ చేస్తాను. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్. అట్లా స్టెఫన్ కోసం ఇలా పౌలు ఏ విధంగా చేసి ఇలా మారారో ఇవన్నీ మనకి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 56, 57 ఇవన్నీ మనం ఒకసారి స్టడీ చేస్తే మనకు తెలుస్తుంది అన్నమాట. స్టెఫన్ క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిపోయాడు కదండి. ఎక్కడైతే మనం దేవుని కొరకు ఎక్కడైనా ఒక వ్యక్తి మరణించాడంటే అక్కడ అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. అక్కడ సువార్త ఇంకా బలంగా పనిచేస్తుందని మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. అవునా? అలా బిలీవ్ చేస్తేనే అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయండి. అట్ ద సేమ్ టైం స్టెఫన్ నెక్స్ట్ నేను ముగ్గురు వ్యక్తుల కొరకు మ్యారిటర్స్ హతసాక్షులు హ్యాండ్ విట్నెస్ హతసాక్షులు ఎవరైతే చనిపోయారో వాడి కోసం చెప్తాను. రెండో వ్యక్తి ఎంతో భారంతో ఎంతో ప్రయాసపడి మనకు ఆస్ట్రేలియా దేశం నుంచి గ్రహంస్టన్ గారు ఒరిస్సా ప్రాంతానికి వచ్చి పరిచయం చేశారండి. ఇప్పుడు 1999 జనవరి అనుకుంటా, డిసెంబర్ ప్రాంతంలో 1999లో గ్రహంస్టన్ గారు కూడా ఆయన వచ్చిన పర్పస్ దేవుని పరిచర్య చేయడానికి సువార్త చేశారు. ఎన్నో చారిటీస్, హాస్పిటల్ పరిచర్య, మినిస్ట్రీస్ ఇవన్నీ రకరకాల. ఇది మంచే కానీ ఏమన్నా చెడు ఉందండి ఇందులో? ట్రై టు అండర్స్టాండ్, అనలైజ్ చేయండి. 1999 2000 బిఫోర్ 99లోనే ఇది జరిగింది ఇన్సిడెంట్. మాట్లాడడానికని ఒక 5 వ్యక్తులు వచ్చి మాట్లాడుతూ ఆయన మాటల్లో పెట్టి వెనక నుంచి ఆ వెహికల్ మీద పిల్లలతో సహా పెట్రోల్ పోసే కారు ఫైర్ చేయడం జరిగిందండి. ఆయన్ని చంపేశారు. అది ఎంత దారుణం అండి. మన భారతదేశానికి వచ్చిన ఆయనకి ఏమి లేక ఆయనకి ఎన్నో డబ్బులు, ఎంతో ఉన్నతమైన దేశం నుంచి మన దేశానికి వచ్చి పరిచర్య చేసి ఇది అందరినీ మంచి మార్గాన్ని నడిపించడమే కానీ ఇందులో అసలు ఏమన్నా ఉందండి? ప్రేమను పంచడానికే వచ్చింది. ఈ మదర్ తెరెసా కానీ వీళ్ళందరూ ఫిలాసఫీ మొత్తం అందరూ ఫాలో అయ్యేది ఏంటంటే ఒక ప్రేమ, లవ్, షేరింగ్ లవ్ అంతే. ఆ కుటుంబాన్ని చంపేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ భార్య ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఆమె చెప్పింది ఏంటంటే ఒకటే, మన దేవుడు నేర్పిందే ఫర్గివ్ దెమ్, వాళ్ళని క్షమించండి, విడిచిపెట్టండి అని చెప్పింది. ఆమె చెప్పిన తర్వాత ఎవరైతే 5 ఈ యొక్క ఇన్సిడెంట్లో ఆమె గ్రహంస్టన్ గారిని ఎవరైతే చంపారో వాళ్ళందరూ 5 ఇప్పుడు ఒక బలమైన సేవకులుగా వాళ్ళు పరిచర్యలో ఉన్నారండి.
ఇది ఎందుకు చెప్తానంటే ఇది ఒక మర్మం. ఎవరైనా క్రైస్తవులు పరిచర్య చేస్తున్నోళ్ళు ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళు బలమైన సాక్షులుగా ఉండిపోతారు. ఇప్పుడు మనకి పౌలు గారు ఎంత గొప్ప పరిచర్య చేశారన్నది మీకు తెలుసు. బైబిల్ మొత్తానికి ఆయనంత జ్ఞానవంతుడు లేడు. ఆయనంత ఎక్స్‌పీరియన్స్ పర్సన్ లేదు. ఆయనంత లాస్ట్‌కి ఆయన కూడా సజీవ దహనం ఆయన కూడా హతసాక్షి దేవుని కొరకు మరణించాడండి. అంత కమిట్మెంట్, అంత డెడికేషన్ ఎక్కడైనా ఒక మరణం జరిగితేనే అక్కడ బలమైన కార్యం జరుగుతదనమాట. ఇట్లా ఎంతోమంది ఎన్నో విషయాలు దేవుని పరిచర్య జరిగినోళ్ళ మీద జరగడం ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా రిచువల్స్ స్టెఫన్ (1975) ఐ థింక్ మన ఇండియా డైరెక్ట్ యేసుప్రభు శిష్యుల్లోనే యేసుప్రభుని చూసి ఆయన కొరకు ఆయన ప్రేమను రుచి చూసి ఎంతో డౌట్, ఆయన గాయాల్లో తడిమి చూస్తేనే కానీ నమ్మను అన్నారు. ఎవరు? థామస్ ఫస్ట్ ఎక్కడ వచ్చారండి? కేరళలో పరిచయం మొదలుపెట్టారు. ఆయన తమిళనాడు వచ్చిన తర్వాత నేను నిన్నప్పుడు వాట్సాప్ స్టేటస్ పెట్టాను అనుకుంటా. సెయింట్ థామస్ మౌంట్ అని చెన్నైలో ఉందండి ఆ ప్లేస్, విచ్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ సెంట్రల్ ఏరియా అనుకుంటా, ఆర్మీ క్యాంప్ ఆఫీస్ ఆపోజిట్. ఆయన థామస్ ఫస్ట్ స్టెఫెన్, తర్వాత నీల్ గ్రహాంస్టన్, పౌలు గారు, నెక్స్ట్ థామస్ గారండి. ఆయన ఒక పరిచర్య దేవుని సువార్త అందరిని పంచడం కోసం ఆయన వచ్చారు. ఆయన ఏం చేసింది ఏమీ లేదండి. జస్ట్ ప్రార్థన చేసుకుంటుండగా వెనక నుంచి వచ్చి ఆయన కత్తితో పొడిచి చంపేశారండి. అక్కడ మీరు ఆ టెంపుల్కి ఎవరైనా విజిట్ చేస్తే నేను చాలాసార్లు వెళ్ళాను. అక్కడ చూసినట్లయితే సేమ్ అదే స్టాట్యూ ఉంటుందండి. ఇలా కత్తితో పొడిచి ఇలా మోకాల మీద ఉంటుండగా ఆయన మోకరించిన ప్రదేశం 2 నీల్స్ డౌన్ చేసిన 2 కన్నాలు అలా ఉంటాయండి ఇప్పటికీ కూడా. చాలామంది అక్కడ వెళ్తుంటారు, అక్కడే మోకరించి కూడా చేస్తుంటారు. అట్లా థామస్ కూడా మరణించడం జరిగింది. హతసాక్షుల్లో ఈయన ఒకరండి. ఇట్లా మనం ఎవరైతే దేవుని పరిచర్య చేస్తున్నారో ఆయన్ని ఇట్లా చేశారో, ఆయన చేసిన తర్వాత అక్కడ కూడా పరిచర్య ఇంకా డెవలప్ అయ్యిందా లేదా? దేవుని కొరకు హతసాక్షులు అయితే అక్కడ ఇంకా బలమైన కార్యం సువార్త ఇంకా జరుగుతుందండి. ఒక మరణం, ఒక బలమైన సువార్త. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. మీరు కూడా దీన్ని నమ్మండి. 1970 డిసెంబర్ 21న థామస్ మరణించడం జరిగిందండి హతసాక్షులుగా క్రీస్తు కొరకు. అది కూడా వెనక నుంచి వచ్చి ప్రార్థన చేస్తుండగా, ప్రార్థనలో ఉండడం అది తప్పండి. ఎవరినైనా మీకు అర్థమైన రీతిలో చెప్పాలంటే ప్రాస్టిట్యూషన్ చేశారు, ఏమైనా దొంగతనం చేశారా, ఏమైనా తప్పుడు పని ఏదైనా చేశారు, ఎవరినైనా చంపారా, మరణించారు, ఏది చేయలేదండి. వీళ్ళందరూ కూడా దేవుణ్ణి వాళ్ళు సువార్త ప్రకటించుకోవడం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండగా ఇలా మరణించారు. లోకంలో చేస్తున్న దొంగతనం చేస్తున్న తప్పుడు పనులు చేస్తున్న అందరినీ కూడా వదిలేస్తుందండి లోకం. ఇట్లాంటివి తీసుకుంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ చూడండి. అండ్ ఫైనల్గా మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే 2025 మార్చి 24 మార్నింగ్ 9 ఒక సేవకుని మరణ వార్త మనం వినాల్సి వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చాడండి? పర్పస్ ఒక పరిచర్య నిమిత్తం. ఆయన పరిచర్య ఆయన చేసుకోవడానికి వచ్చారండి. వస్తుండగా కొంతమంది ఇలా చేసి దాన్ని మళ్ళీ చిత్రీకరిస్తూ అందులో ఉన్న నిజాన్ని కూడా దాయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత ఘోరమైన విషయం. ఎవరినన్నా చంపడానికి వచ్చాడా, ఏదైనా దొంగతనం చేయడానికి వచ్చాడా, ఏదైనా ఇబ్బంది పరచడానికి వచ్చాడా, ఏదైనా ఒక ఫ్రాడ్లెంట్ ఏదైనా ఇష్యూ చేయడానికి వచ్చాడా, ఇర్రిలవెంట్ థింగ్ ఏం లేదండి. ఓన్లీ దేవుని పరిచర్య నిమిత్తం వచ్చారు. ఆయన ద్వారా ఎంతోమంది మాదిరి కలిగి జీవించాలి, ఒక ప్రేమ కోసం వివరించడానికి, ఒక సువార్త గుడ్ న్యూస్ షేర్ చేయడానికి ఆయన పరిచయ నిమిత్తం వచ్చారు. కానీ ఏ దురుద్దేశం లేదండి. అమాయకమైన ప్రజల్ని ఈ విధంగా చేస్తే మీకు ఇంకొకటి సాధారణంగా
మనకి ఫెస్టివల్స్ టైంలో మనకు ఆఫర్స్ పెడుతుంటారండి. అది ఈ సేల్, ఆ సేల్ అని ఈ విధంగా ఇంకొక ఆఫర్ మీకిస్తుంది ఏంటంటే, ఎవరైతే ఎప్పుడు ఆత్మలోన అన్ని విషయాలు పరిపక్వత చెందుతారో ఆళ్ళు మరణానికి ఎప్పుడు భయపడరు. దేవుని కొరకు ఎవరైతే హతసాక్షులు అవుతారో వారికి జడ్జ్‌మెంట్ ఉండదండి. డైరెక్ట్ ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరిచే అవకాశం ఉందండి. ఇది ఖచ్చితంగా మీరు నమ్మండి. దేవుని కొరకు హతసాక్షులైన వారు డైరెక్ట్‌గా పరలోకానికి వెళ్ళిపోతారు. మామూలుగా సాధారణ మరణం అయితే తీర్పులో ఆళ్ళు ముందుకొస్తారు కానీ, వీళ్ళకి మాత్రం డైరెక్ట్ పరలోకంకెళ్ళి చేరే అవకాశం ఉందండి. కానీ చేసే ముందు ఒక విషయం గూడా ఆలోచించాలండి. వాళ్ళ భార్య, పిల్లలు అందరూ ఏమైపోతారంటే ఇంకొక ఇద్దరు లేడీస్‌ని కూడా ఆయన అడాప్ట్ చేసుకున్నారంట. ఇద్దరు కాకుండా మరొక 8 మెంబర్స్‌ని కూడా వాళ్ళందరిని కూడా తన ఇంట్లోనే పెట్టి సొంత కుటుంబంలోని తనతోనే ఫుడ్ తినడం, తన టేబుల్ మీద అన్నీ కూడా ఈక్వాలిటీ అండి. ఆయనకి ఎక్కడ పార్షియాలిటీ ఉండదు. ఈక్వల్‌గా అలా ఇంట్లో ఎంతమందిని ఎంత పరిచర్య, చారిటీస్ ఆయన ఎంతోమంది ఆయన మీద ఆధారపడిన ఆళ్ళ పరిస్థితి ఏమి ఆలోచించలేదు. ఇంత ఘోరమే అనే దానికి దోహదపడడానికి ఎంత ఇలాంటి ఇన్సిడెంట్ చేసింది వెనక ముందు ఆలోచించాలి. అంటే మనిషి ఏ స్థాయిలోకి చేరాడన్నది ఈ విషయం షేర్ చేస్తున్నాను. ఇంకా అంతవరకు ఎందుకంటే రీసెంట్‌గా అనకాపల్లిలోని ఒక 1 వీక్ ఎగో ఒక ట్రాన్స్‌జెండర్‌ని ఒక ఒక మేల్ పర్సన్ లవ్ చేశాడు. లవ్ చేసి ఆమెతో సహజీవనం లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్ ఇన్ 2 ఇయర్స్ ఐ థాట్ చేసి ఆ తర్వాత మళ్ళీ వేరే అమ్మాయిని ఆడే లవ్ చే వేరే రిలేషన్‌షిప్ పెట్టుకొని లవ్ చేశాడండి. ఆ అమ్మాయితో ఇష్యూ ఉందని ట్రాన్స్‌జెండర్‌ని ముక్కలు కట్ చేసి హెడ్, హ్యాండ్స్, పార్ట్స్ కట్ చేసి మన అనకాపల్లిలోనే ఇన్సిడెంట్ జరిగిందని న్యూస్‌లో కూడా వచ్చింది. మీరు కూడా చూడొచ్చు. ఇది హెడ్ తీసుకెళ్ళి భైవరం ఐ థింక్ నియర్ బై పెట్టాడంటే హెడ్ ఒక ఊర్లోని, కాళ్ళు ఒక ఊర్లో, ఉన్న రిమైనింగ్ పార్ట్స్ ఒక ఊర్లో ఇలా రకరకాలుగా ఈ మధ్య మనం చూస్తున్నాం ఎంతోమంది భార్యలని, భర్తలను చంపేసి ఒకరు కుక్కర్‌లో పెట్టి పార్ట్స్ చేశారంట. ఇంకొకరు రీసెంట్‌గా వితిన్ 2 డేస్ బ్యాక్ ఐ థింక్ సమ్‌వేర్ ఐ హావ్ సీన్ పార్ట్స్ అన్నీ కట్ చేసి ఒక బ్రీఫ్ కేస్‌లో పెట్టాడండి వాళ్ళ వైఫ్. అంటే మనిషి ఎంత మృగంలా తయారవుతున్నాడు మనం చూడండి. అందుకే వుల్ఫ్ మీన్స్ ఐ థింక్ తోడేలులాగా తయారైందని పరిస్థితి. లోకంలో పరిస్థితులు ఏం బాలేదు. కన్క్లూజన్‌కి వస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షేర్ చేసుకుందాం. ఐ థింక్ ఏంటంటే మన దేవుడు ఏం చెప్పాడంటే పరిస్థితి ఇయన్నీ దేవుడికి ముందే తెలుసు కాబట్టి పాము వలె వివేకం కలిగి ఉండమన్నాడండి. అంతే అలర్ట్. ఎవరిని నమ్మడానికి లేదు. సొంత వాళ్ళని కూడా నమ్మటానికి లేదు. ఎవరి దగ్గర మీరు ఎట్లాంటి ఈజీగా ఉండొద్దు. బీ అలర్ట్ వేర్ ఎవర్ యూ గో. బీ అలర్ట్. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. బీ స్ట్రాంగ్. కీప్ ఇన్ ఫెయిత్. దేవునిలో నమ్మకంగా ఉండండి. దేవుని పైన ఆధారపడి ఉండండి. పాము వలె వివేకం కలిగి ఉండమన్నాడు. అంటే అంత అలర్ట్నెస్ ఉండాలి. అటెంటివ్‌గా ఉండాలి. ఎక్కడికెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. దేవుని కొరకు నమ్మకస్తులుగా ఉండండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్.